క్రిస్మస్ ఆరాధనలో ప్రతి ఒక్కరూ పాల్గొని భగవంతుని ప్రార్థించాలని రెవరెండ్ బి జయరాజు అన్నారు. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం నందు పాస్టర్ డాక్టర్ బివి అప్పారావు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘస్థులు దైవ గీతాలు ఆలపించారు. చిన్నారులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు జాన్ మోసే, సంసోన్, సురేష్, విజయ్ కుమార్, సంఘ పెద్దలు మోహన్ రావు, సంఘస్థులు, స్త్రీల సమాజం, సండే స్కూల్ వారు పాల్గొన్నారు. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళం మండలం కాళ్ళకూరు గ్రామంలోని యేసుక్రీస్తు ప్రార్థన మందిరం వారు నిర్వహించిన క్రీస్తు జన్మ వేడుక ఎంతో ఘనముగా జరిగినందుకు ప్రభువుకే వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క చక్కని క్రిస్మస్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క క్రిస్మస్ దిన మహోత్సవానికి వచ్చిన సేవకులందరికీ వందనాలు తెలియజేస్తూ రాబో నూతన సంవత్సరపు మెండైన దీవెనల ఆశీర్వాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కాళ్ళకూరు గ్రామంలో యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ ఆరాధన ఘనంగా జరిగింది. మరి సంఘస్థులు ఈ కార్యక్రమాన్ని అంతగా మరి ముందుండి జరిగించారు. అనేక మంది దైవజనులు వచ్చారు, సంఘాలుగా కూడి వచ్చి అందరూ దేవుని మహింపరచాం. మరి వాక్యోపదేశాలుగా హైదరాబాద్ నుంచి బి జయరాజు గారు వాక్యోపదేశం చేశారు. అందరూ విన్నారు, అందరూ కూడా బలపడ్డారు, మంచి సువార్తమానం ప్రకటించారు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ అలాగే కాళ్ళకూరు గ్రామాన్ని దీవించమని, అలాగే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ అంతగా కలిసికట్టుగా మరి ప్రేమ మీద కూడా తయారు చేశారు. ప్రేమ మీద అందరూ కూడా మరి భుజించారు. అందుని బట్టి గ్రామస్తులు ఈ 11వ తారీఖు దైవజనులు అప్పారావు గారు కాళ్ళకూరులో ఈ సెమీ క్రిస్మస్ ఘనముగా జరిగించడం మేము చూసామండి. దేవాతి దేవుడు అద్భుత రీతిగా మరి దైవ సేవకులు ఏర్పాటు చేసిన ఈ క్రిస్మస్ ఆరాధనను ఘనముగా దేవుడు జరిగించాడు. ఇది ప్రజలందరికీ సంతోషాన్ని ఇస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. కాళ్ళకూరు గ్రామస్తులందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మరి అద్భుతమైన రీతిగా డాక్టర్ అప్పారావు గారి ద్వారా ఈరోజు చక్కని సెమీ క్రిస్మస్ జరగటానికి దేవుడు కృప చూపించాడు. చక్కని సందేశంతో ప్రజలందరూ కూడా సంతోషించేటువంటి, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి సత్య సువార్తను అందించడానికి ఈ దినము ఈ సెమీ క్రిస్మస్ జరిగించాము. అందరికీ శుభాలు, వందనాలు. రక్షకుడు యేసయ్య నామములో ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. యేసుక్రీస్తు ప్రార్థన మందిరం ద్వారా ప్రియులు డాక్టర్ అప్పారావు గారిని ప్రేమించి కాళ్ళకూరు పరిసర ప్రాంత ప్రజలందరినీ తోడుకొచ్చి రాత్రి జరిగించిన ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ కొరకు మరి ప్రార్థించాం. ఆ రీతిగా దేవుడే తన పని జరిగించుకున్నాడు కాబట్టి నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి కూర్చోడనే మాట యథార్థత సత్యమని. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి.